నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర అవతరణ వేడుకలో ఇందిరమ్మ ఇండ్లపై సీఎం సమీక్ష. రెవెన్యూ సదస్సులు, పంటల సాగుపైన మంతనాలు. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ ప్రారంభించిన సర్కార్. నెలాఖరు వరకు ఇస్తామని వెల్లడించిన రేషన్ డీలర్లు. తెలంగాణను బీజేపీ మాత్రమే కాపాడగలదన్న కిషన్ రెడ్డి. సర్కార్ వైఫల్యాలు, రాజకీయ పరిణామాలపై కార్యశాల. గోదావరి కృష్ణా జలాలు తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారా? ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపణ. ఫోన్ అక్రమ ట్యాపింగ్ అంశంలో కీలక పరిణామం. అమెరికా నుంచి తిరిగి వచ్చేందుకు ప్రభాకర్ రావు సంసిద్ధత. మే నెలలో 16.4% పెరిగిన జీఎస్టీ వసూళ్లు. తెలంగాణలో 6% వృద్ధి నమోదైందన్న కేంద్రం. రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో వాన బీభత్సం. వరదలు, కొండచెరులు పడి 30 మంది మృత్యువాత. రాష్ట్ర అవతరణ వేడుకలో ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రెవెన్యూ సదస్సులు, వర్షాకాలం పంటల సాగు సన్నద్ధతపైన అధికారులతో చర్చించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ₹1,00,000 వరకు రాయితీ రుణాల కోసం ఇచ్చే ప్రొసీడింగ్స్ పైన మథనం చేస్తున్నారు. మే 29, 30 తేదీల్లో జిల్లాలో పలువురు మంత్రులు విస్తృతంగా పర్యటించారు. ఆయా కలెక్టరేట్లలో అధికారులతో అమాత్యులు సమీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా నివేదికలను ముఖ్యమంత్రికి మంత్రులు అందించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, దామోదర్ రాజనరసింహ, సిఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కేంద్రం ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు రేషన్లను పౌర సరఫరాల శాఖ అందిస్తోంది. జీహెచ్ఎంసీ సహా 33 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్తో పాటు పంచదార, గోధుమలు సైతం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్నారు. గతంలో నెలకు 15 రోజుల పాటు రేషన్ బియ్యం ఇస్తుండగా ఈసారి నెలాఖరు వరకు ఇవ్వనున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు వచ్చే 3 నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. చౌక ధరల దుకాణాలలో ఈ నెల 30వ తేదీ వరకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. గోధుమలు, పంచదార కూడా అందిస్తున్నారు. ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావటం, పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రం కూడా తగిన ఏర్పాట్లు చేసింది. ఇక్కడ 3 నెలలకు ఒకసారి ఈ నెల సంది స్టార్ట్ చేసిండ్రు. 3 నెలలు ఇస్తారంటే ఈరోజు ప్రతి నెల అయితే మాకు కంటిన్యూ ఇస్తారు. మంచిగానే 15 తారీఖు దాకా ఇస్తుండే, ఇప్పుడు నెల మొత్తం ఇస్తారంట. ఇప్పటికైతే ప్రస్తుతానికి మంచిగా ఉంది. అంటే 3 నెలలదే ఒకసారి తీసుకున్నారని, అంటే వర్షాలు మాకు ఇబ్బంది అవ్వకుండా ఇప్పుడే తీసుకుందారని వచ్చామండి. 3 నెలలు ఒకసారి మాకు పట్టుకెళ్ళడం బాగుంది, కానీ రద్దీ ఎక్కువగా ఉంది. అంటే ఒకేసారి ఇవ్వడం వలన అందరూ ఒకేసారి వచ్చేసారు. దానివల్ల ఇది వరకు ఆ పావు గంటలు అయ్యేది, ఇప్పుడు 2 గంటల సుమారు పైన 3 గంటల సుమారు లైన్లో నుంచోవాల్సి వస్తుందండి. 3 महीने का राशन दे रहे साहब, 1 महीना चक्कर तो कम हो गया. 3 महीने से दे रहे, 1 महीने तक खुश है हम लोग सब दिन. ప్రతి నెల తీసుకుంటుంటాం. ఇప్పుడు ఒకటేసారి గవర్నమెంట్ 3 నెలల వరకు బియ్యం ఇస్తున్నారు. బియ్యం ఇస్తే మనకి ఇంట్లో ఏ ప్రాబ్లం కాకుండా వర్షాకాలం గురించి 3 నెలల గురించి ఒకటిసారి తీసుకుంటాం. కర్తవ్యం సర్వర్ కొద్దిగా డౌన్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయేది 2 గంటలు అవుతున్నది. బియ్యం తీసుకోవడానికి ప్రతి నెల 24 ఉన్నది. మాకి 3వ నెలది 72 కిలోలు సన్న బియ్యం ఇస్తారని చెప్పారు. మేము సాటిస్ఫైగా ఉన్నాము. బియ్యం తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం మేరకు అర్హులందరికీ 3 నెలల బియ్యం ఒకేసారి అందిస్తున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. అయితే ఒకే నెలలో 3 నెలల సరుకులు పంపిణీ దృష్ట్యా చాలాసార్లు వేలిముద్రలు, ఐరిస్ చూడవలసి రావటంతో కాస్త ఆలస్యం అవుతోందంటున్నారు.
ప్రభుత్వం సైతం సమయానికి తమ కమిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. రష్ బాగానే హెవీగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 2 బియ్యాలు సరఫరా చేస్తున్నాం మేము. కావున ఈ నెల మొత్తం 1 నుంచి 30 తారీఖు వరకు షాప్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి 8 వరకు ఉంటుంది. అదిన టైం బి మేము తీసుకొని గిరాకుంటే గిట అదిన టైం బి ఇస్తున్నామండి. ఈ పాస్ లో ఏదైతే ఓల్డ్ సిస్టమ్, పాత సిస్టము, రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం కోటా ఏదైతే ఉందో అది కలిపి ఒకే దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్రము మరియు కేంద్రం ఇచ్చే బియ్యాన్ని సపరేట్ గా చూపిస్తుంది. కనుక ఇవ్వడానికి కొద్దిగా ట్రాన్సాక్షన్ కొద్దిగా లేట్ అవుతుంది. అది అలా కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం ఒకే దగ్గర ఈ పాస్ లో చూపిస్తే జూన్, జూలై, ఆగస్టు 3 సార్లు మనం ట్రాన్సాక్షన్ చేసి పబ్లిక్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రెస్పాన్స్ బాగానే ఉందండి. గవర్నమెంట్ 3 నెలలు ఇచ్చి పబ్లిక్ చాలా కస్టమర్స్ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలు కూడా కొద్దిగా బ్యాగ్ ఇబ్బంది అవుతుంది. 2 రౌండ్లు వచ్చి తీసుకెళ్తున్నారు. కాకపోతే సర్వర్ ఈ రోజే స్టార్ట్ కాబట్టి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అది రెక్టిఫై అయితే మేము కస్టమర్స్ ఈజీగా క్లియర్ చేసేస్తాం. నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉండనున్న దృష్ట్యా లబ్ధిదారులు ఒకేసారి వచ్చి ఇబ్బందులు పడొద్దని రేషన్ డీలర్లు సూచిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లతో రాష్ట్రానికి లాభం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో 6 అంశాలపై చర్చించారు. దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా కాంగ్రెస్కు కిషన్ రెడ్డి సవాల్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చాలా తేడా ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు తెలంగాణ నుంచి వెళుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది. బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృతంగా ఉండేది. ఆ రోజు ఒకటే సెంటర్ ఉండేది. ఈ రోజు ఎవరికి దుకాణం వాళ్ళది దొరికింది వచ్చినట్టు దోచుకోవడం. కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి. కుటుంబ కలహాలతో తెలంగాణ దృశ్యం మళ్లించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకు హోల్సేల్ గా, రిటైల్ గా అవినీతికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో లాభం లేదనే విషయాన్ని మనం చేస్తాం. ఈ తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత, తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి అవకాశము ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని మనం చేస్తాం. అందాల పోటీల నిర్వహణ వైఫల్యంతో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తీగుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అందాల పోటీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లిని మార్చారని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. పైసలు మరి అందాల పోటీలకి అడగలిచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగ పెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీలను చూడు. నీకు 5 సార్లు పోయినావు అందాల భావనలను చూడడానికి. ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేమని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా సీఎంలో చలనం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే అవతరణ వేడుకలో పార్టీ ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ అభివృద్ధి ప్రస్థానం, ప్రస్తుత రేవంత్ సర్కార్ వైఫల్యాలు, విధ్వంసంపై ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నారని శ్రవణ్ వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాలు రెండింటినీ కూడా ఇవాళ గురుదక్షిణ కింద ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కట్టబెడుతున్నారా అని చెప్పని అనుమానం కలుగుతా ఉంది. బనకచన్న ప్రాజెక్టు మాట్లాడాడు, కృష్ణా జలాల్లో రావాల్సిన వాటా గురించి మాట్లాడాడు. మొత్తానికి ఇవాళ రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల రైతులకు రావాల్సినటువంటి ఒక జల హక్కులను చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టి గురుదక్షిణ కూడా ఇస్తా ఉండు ఒక ఆర్థిక విధ్వంసానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ఇది దయచేసి తెలంగాణ సమాజం రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసేటువంటి ఒక రీతిలో ఒక అసమర్థ పాలన కొనసాగిస్తూ అవినీతి పాలన కొనసాగిస్తూ ఒక ఆర్థిక విధ్వంసానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. 4,70,000 రూపాయలు ఉన్నటువంటి ఒక జిఎస్డిపి కేసీఆర్ గారి నేతృత్వంలో అది కాస్త 15 లక్షలకు జిఎస్డిపి పెరిగితే ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడతా ఉన్నాడు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కవిత ఇన్స్టెంట్ రిపేర్ టీమ్స్ టెండర్లు రద్దు చేయాలని కోరారు. జీహెచ్ఎంసీలో వర్షాకాలం పనుల టెండర్లలో సిబ్బంది గోల్మాల్ జరుగుతోందని, కొందరు అధికారులు అనుకూల సంస్థల లబ్ధికి యత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు. తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా సిబ్బంది వ్యవహారం ఉందని తెలిపారు. విదేశీ సంస్థ వాహనాలే వాడేలా నిబంధనలు రూపొందించారని పేర్కొన్నారు. ఒక సంస్థ 2 ఏజెన్సీలకు లబ్ధి కలిగేలా నిబంధనలు మార్చారని చెప్పారు. ఈ నిబంధనల మార్పుతో ఏటా 5.85 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని తెలిపారు. జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గతంలో వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని, ప్రస్తుతం 9 జోన్ల వారీగా టెండర్లు పిలుస్తున్నారని ఆక్షేపించారు. టెండర్ల నిబంధనల్లో మార్పుతో రాష్ట్ర కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందని కవిత దుయ్యబట్టారు. కులగణనలో రోల్ మోడల్ అని చెప్పుకునే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కులాల మధ్య తగాదాలు పెట్టారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సాధ్యం కాని కులగణనను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందని అన్నారు. 70 ఏళ్లుగా రిజర్వేషన్లకు దూరమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మోదీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు తెచ్చారని లక్ష్మణ్ వివరించారు. దేశంలో చేపట్టబోయే కులగణనకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని లక్ష్మణ్ కోరారు. రాష్ట్రంలో తప్పుల తడక రేవంత్ రెడ్డి గారు చేసింది. అశాస్త్రీయంగా అనేక కులాల మధ్యలో తగాదాలు పెట్టారు. వారు మాది తక్కువగా మాది ఎక్కువగా అనే గొడవలు మీరు సృష్టించారు. కానీ ఇవాళ కొత్తగా మీరు ఈ 12% ఉన్న ముస్లింలు ఈ రాష్ట్రంలో అందరూ 10% ముస్లిం బీసీలని కొత్త నిర్వచనం పలికారు. అంటే మీరు రోల్ మోడల్ అంటే దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల యొక్క హక్కులు కాలరాయడమే, బీసీల పొట్ట కొట్టడమే ఈ రాహుల్ గాంధీ విధానమా, రేవంత్ రెడ్డి విధానమని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో బెంగాల్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని కోర్టు ముట్టికాయలు వేసినా పదే ఇవాళ మీరు మరి గతంలో 51% ఉన్న బీసీ జనాభాను 46% కుదించి ఇవాళ నీతులు వలిస్తున్నారు. మీరు ఓట్ల కోసం సామాజిక తెలంగాణ అని చెప్పి ఈ రకంగా విభజన రాజకీయాలు ఏమాత్రం కూడా ప్రజలు దీన్ని తిరస్కరిస్తారని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క కులగణనలో భాగస్వాములు కండి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రభుత్వం పథకాలు ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 9 మందికి శౌర్య పథకాలు, 16 మందికి మహోన్నత సేవా పథకాలు, 92 ఉత్తమ సేవా పథకాలు, 47 కఠిన సేవా పథకాలు, 461 మందికి తెలంగాణ పోలీసు సేవా పథకాలు వరించాయి. అవినీతి నిరోధక శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, విజిలెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులోనూ పలువురికి పథకాలను ప్రకటించారు. వారంతా రేపు రాష్ట్ర అవతరణ వేడుకల్లో పథకాలు తీసుకోనున్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లెటర్ ఇచ్చారు. 1 టైం ఎంట్రీ పాస్పోర్టు అందిన వెంటనే భారత్ రానున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. అయితే పాస్పోర్టు అందిన 3 రోజుల్లో భారత్లో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 14 నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తే ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందం భావిస్తోంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల గ్రామంలో అకాల వర్షాలతో రోడ్డుపైన ఆరబెట్టిన తడిసిన ధాన్యాన్ని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఒక్కరోజే పంట కొంటామని, రేపటి నుంచి కొనేది లేదని అధికారులు చెబుతున్నారని ఎమ్మెల్యే వద్ద కర్షకులు వాపోయారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రైతుల పరిస్థితిని వివరించారు. ధాన్యాన్ని కొనే వరకు ఐకేపీ సెంటర్లను కొనసాగించాలని ఎమ్మెల్యే కోరారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసమే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.
బెంగాల్ పర్యటనలో భాగంగా రాజర్హాట్లో నూతనంగా నిర్మించిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. అనంతరం కోల్కతాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా మమతా సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లిం ఓట్లు కోసమే దీదీ ఆపరేషన్ సింధూర్ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్పై విమర్శలు చేయడం ద్వారా మహిళలను అవమానించారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ముర్షిదాబాద్ అల్లర్లలో టీఎంసీ నేతల హస్తముందని అమిత్ షా ఆరోపించారు. అల్లర్లను కట్టడి చేసేందుకు బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని ప్రయత్నిస్తే దీదీ సర్కార్ అడ్డుకొని అల్లర్లను రెట్టింపు చేసిందని ఆక్షేపించారు. బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు సరిహద్దు ద్వారాలు తెరిచారని మండిపడ్డారు. బెంగాల్ను అన్ని రకాలుగా నాశనం చేసిన దీదీకి వచ్చే శాసనసభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అమిత్ షా జోస్యం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ విమానాలను కోల్పోయామని సైన్యం ధృవీకరించడంపై మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఘర్షణలపై దేశ ప్రజలను మోదీ సర్కార్ తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇప్పటికైనా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దేశం ప్రజల తరఫున కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాల్సి ఉందని తెలిపారు. సింగపూర్లో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ 6 భారత జట్లను కోల్పోయామన్న పాక్ వాదన నిజం కాదన్నారు. అయితే కొన్నిటిని కోల్పోయినట్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎక్స్లో స్పందించిన ఖర్గే కార్గిల్ సమీక్ష తరహాలో స్వతంత్ర కమిటీతో దేశ రక్షణ సంసిద్ధతపై సమగ్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన భారత వాయుసేన పైలట్ల ధైర్య సాహసాలకు కాంగ్రెస్ సెల్యూట్ చేస్తోందని ఖర్గే తెలిపారు. సాయుధ దళాల శౌర్యానికి మోదీ వ్యక్తిగత క్రెడిట్ తీసుకుంటూ ఎన్నికల ప్రచారాల్లో వాడుకుంటున్నారని ఖర్గే మండిపడ్డారు. యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేశామన్న ట్రంప్ వ్యాఖ్యలు సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా మోదీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. భారత్ పాక్ యుద్ధ విరమణ నిబంధనలు ఏంటో 140 కోట్ల మంది భారతీయులకు చెప్పాలన్నారు. జీఎస్టీ వసూళ్లు మే నెలలో 16.4% మేర పెరిగాయి. గత ఏడాది మే నెలలో 1,72,739 కోట్లు వసూలు కాగా గత నెలలో 2,12,100 కోట్లు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ ద్వారా 35,434 కోట్లు, స్టేట్ జీఎస్టీ ద్వారా 43,902 కోట్లు, ఐజీఎస్టీ ద్వారా 1,09,000 కోట్లు వసూలైనట్లు వివరించింది. వివిధ సెస్ల ద్వారా 12,879 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. దేశీయ లావాదేవీల ద్వారా 1,50,000 కోట్లు, దిగుమతి సుంకాల ద్వారా 51,266 కోట్లు వచ్చినట్లు వివరించింది. దిగుమతి సుంకాల ద్వారా వచ్చిన జీఎస్టీలో 25.2% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడులో జీఎస్టీ వసూళ్లు 17 నుంచి 25% మేర పెరగ్గా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6% వరకు వృద్ధి నమోదు చేసినట్లు కేంద్రం తెలిపింది. గత ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 2,37,000 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూలైంది. ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. 2 రోజుల వ్యవధిలో కురిసిన భారీ వర్షాలకు కొండచెరలు విరిగిపడి 30 మంది మృతి చెందారు. గౌహటిలో 67 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఒక్కరోజే 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 15 జిల్లాలపై వర్ష ప్రభావం ఉండగా సుమారు 78,000 మంది ప్రభావితులయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కొండచర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలతో జనజీవనం స్తంభించింది. అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ కమెంగ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి కారు అదుపు తప్పి పక్కన ఉన్న 150 మీటర్ల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 2 కుటుంబాలకు చెందిన 7 మరణించారు. లోయర్ సుబన్ సిరి జిల్లాలో కొండచర్యలు విరిగిపడి పొలంలో పనిచేస్తున్న 2 కూలీలు చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అసోంలోని 15 జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 6 జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి 3 మహిళలు సహా 5 చనిపోయారు. గువాహటితో పాటు పలు పట్టణాల్లో రహదారులు చెరువుల్లా మారాయి. జనజీవనం స్తంభించింది.
కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 15 జిల్లాల్లోని సుమారు 78,000 మందిపై భారీ వర్షాల ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. మణిపూర్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. వేలాది మంది ఇబ్బంది పడ్డారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మిజోరం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో కూడా భారీ వర్షాల కారణంగా పలువురు మరణించారు. వరద ప్రభావిత రాష్ట్రాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 31 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. 175 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఆహారం కోసం మానవతా సహాయ కేంద్రం వద్దకు వెళుతున్న వారిపై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. 300 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనను సమీక్షించనున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి దొరక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. గోధుమ పిండి కిలో 1,400 నుంచి 2,000కు పైగా ధర పలుకుతున్నట్లు వెల్లడించింది.